హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించబోయేటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఈ మెగా డిఎస్సికి సంబంధించి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. రాబోయేటువంటి భవిష్యత్తుని భావితరాలకు మీరు టీచర్స్ గా మరింత భవిష్యత్తును అందించడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందువల్ల రాష్ట్రంలో రాబోయేటువంటి మెగా డిఎస్సి పరీక్ష కోసం ఉచిత ఆన్లైన్ శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి మరియు అర్హులైనటువంటి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ సంబంధించి మరి మనకు ఏమేమి అర్హత ఉండాలి, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏమేమి జమ చేయాలని చెప్పేసి చూసుకుంటే దరఖాస్తులకు వచ్చేసి 10వ తారీఖు మార్చ్ అంటే ఈ నెల 10 నుండి దరఖాస్తులను అయితే స్వీకరిస్తోంది. టెట్లో ఎవరైతే అర్హత సాధించినటువంటి వారు ఉన్నారో వీరికి మాత్రమే ఇక్కడ అర్హత అనేది ఉంటుంది. మరి దీనికి సంబంధించి సర్టిఫికెట్లు ఏం జతపరచాలి, మన సర్టిఫికెట్స్ ని ఏ సర్టిఫికెట్స్ ని ఇక్కడ మనం జతపరచాల్సి ఉంటుంది అంటే మీ యొక్క క్యాస్ట్ కు సంబంధించి, మీ యొక్క నేటివిటీకి సంబంధించి, మీ యొక్క సంవత్సర ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. మరియు వారు కుల ధృవీకరణ పత్రము, నేటివిటీ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం అనేది దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఎన్క్లోజర్లతో పాటు పూర్తిగా నింపినటువంటి దరఖాస్తును మనం సమర్పించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల సమర్పణకు సంబంధించినటువంటి చివరి తేదీ, దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ కోచింగ్ అందించేటువంటి ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. దాంతోపాటు తేదీ, ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించినటువంటి తేదీ, కోచింగ్ కాలం మొదలైనటువంటి వివరాలను కూడా నిర్ణీత సమయంలో మీకు తెలియజేయబడతాయి. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత మంది డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులకు, టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంతో మందికి అయితే ఈ యొక్క వీడియోని అయితే ఇమీడియట్ గా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్నటువంటి వారైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్.